So we are talking about the probability basics today. So basics of probability lo chuste meeku manam we are starting with tossing a coin. Tossing a coin ante oka coin toss chesinappudu we have two things which are turning up. One is head, another one is tail. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ ఇప్పుడు మనకి క్వశ్చన్స్ రకరకాలుగా వస్తాయి. మనకి క్వశ్చన్ హౌ టు హ్యాండిల్ క్వశ్చన్ మీకు అండర్స్టాండ్ అయితే మీరు యూ కెన్ హ్యాండిల్ ద థింగ్స్. సో ఓకే, టాసింగ్ ఏ కాయిన్ అన్నప్పుడు two coins are tossed anna, a coin is tossed twice anna, sample space is same. Two coins toss చేసినప్పుడు sample space ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం బేసిక్స్ చూద్దాం. ఎలా చేస్తాం అంటే నేనైతే ఇలా చేస్తాను. So I will draw a table like this. Okay, ఒక టేబుల్ డ్రా చేస్తాం. So you put a star here. Head tail ఇలా రాయండి. Head tail. దీన్ని గ్రిడ్ మెథడ్ అంటారు, లేకపోతే టాబ్లెట్ మెథడ్ అంటారు. ఓకే, సో ఇలా ఒక టేబుల్ మెథడ్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఏం చేస్తారంటే ఇప్పుడు హెడ్ టెయిల్ తీసుకున్నాం. సో ఇక్కడ మీకు 4 పాసిబిలిటీస్ వస్తాయి. హెడ్ హెడ్, హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్. ఓకేనా? దీస్ ఆర్ ద 4 పాసిబిలిటీస్ యూ గెట్. క్లియరా ఎంతవరకు? ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? ఓకేనా? దిస్ ఈస్ ద శాంపిల్ స్పేస్ ఫర్ 2 coins tossed. 2 coins tossed ki sample space ee vidhanga untundi. Is this clear everyone? Yes, clear ana? Okay, now it's yes, clear, good. Now suppose nenu ippudu 3 coins tossed anna anukondi. First sample space construction gurinchi maatladukundam manam. So this is the basic what you need. సో ఇక్కడ 3 coins టాస్ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఒక సింగిల్ కాయిన్ టాస్ కండిషన్ ని ఇక్కడ రాస్తాను. హెడ్ టెయిల్ దానిలో వచ్చే పాసిబిలిటీస్. నెక్స్ట్ 2 coins టాస్ పాసిబిలిటీస్ ఏంటి? హెడ్ టెయిల్, హెడ్ హెడ్ రాద్దాం. నెక్స్ట్ హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్. దీస్ ఆర్ ద కండిషన్స్ వాట్ వీ హ్యావ్. ఓకేనా? Okay, to start with. So ila conditions vastayi. And now how do you form the table? Head head head. Okay, head head head. Next head head tail, head head tail. Next head tail head, head tail head, head tail tail. Okay na? Head tail tail. Next tail head head, tail head head. అలాగా టెయిల్ హెడ్ టెయిల్, టెయిల్ హెడ్ టెయిల్. నెక్స్ట్ టెయిల్ టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్ హెడ్ అండ్ టెయిల్ టెయిల్ టెయిల్. ఓకేనా? టెయిల్ టెయిల్ టెయిల్. ఈ విధంగా మీకు 8 పాసిబిలిటీస్ వస్తాయి. క్లియరా? ఇస్ దిస్ క్లియర్? ఐ హోప్. సో దీనికి ఏం చెప్తారంటే వాట్ ఈస్ హౌ టు రైట్ దిస్ అంటే ఈచ్ కాయిన్ టాస్ కి నీకు 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో 3 పాసిబిలిటీస్ కి 2 into 2 into 2 మల్టిప్లై టుగెదర్ వాట్ యు గెట్ ఇస్ 8. మరి ఆ 8 పాసిబిలిటీస్ ఏంటి? ఎలా రాస్తాం? దిస్ ఇస్ హౌ యూ రైట్. క్లియరా ఎంతవరకు? దిస్ ఇస్ క్లియర్? క్లియర్ అయితే చెప్పండమ్మా. హౌ టు రైట్ ద థింగ్. సపోజ్ నేను 4 coins tossed, 4 coins tossed, or a coin is tossed 4 times. Coin is tossed 4 times అనుకోండి. ఈ సిచ్యుయేషన్ కి శాంపిల్ స్పేస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? సపోజ్ అడిగాను అనుకోండి, ఎలా చేస్తారు మీరు చెప్పగలరా? Everyone, anyone tell me? హలో, Write the table and we'll tell. ఎలా టేబుల్ రాస్తాం? ఇదో ఈ 8 పాసిబిలిటీస్ ని మనం ఒక సైడ్ కి రాసేస్తాం. ఇట్ సైడ్ డౌన్ సైడ్ రాసేస్తాం, హెడ్ టెయిల్ రాస్తాం. దెన్ యూ విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ద 4. బానే ఉంది. నౌ సపోజ్ it is very very straight basics for tossing a coin. నౌ తర్వాత మనం ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసేది ఏంటంటే ప్రాబబిలిటీలో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ అబౌట్ డైస్.
డై సిచ్యుయేషన్ తీసుకున్నప్పుడు ఈచ్ డై విల్ కంటైన్ 6 స్పేసెస్. మీకు ఐడియా ఉంది, దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఫర్ యూ. సో డైకి 6 స్పేసెస్ ఉంటాయి. These are, it's on the top. You have 1, 2, 3, 4, 5. Okay, 6 spaces ఉంటాయి. 6 spaces for the die. మీరు డైని రోల్ చేస్తుంటే మీకు నంబర్స్ తగులుతుంటాయి. That's how you will see. సో ఒక డైని రోల్ చేసినప్పుడు you have 6 possibilities, 6 possible chances. In the coins లాగానే డై ప్రాబ్లమ్స్ లో కూడా మనం ఒక సిచ్యుయేషన్ మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ దట్ సిచ్యుయేషన్ అంటే, ఏ డై ఈస్ క్యాస్టెడ్ అని కూడా పిలుస్తాడు, క్యాస్టెడ్ ఆర్ రోల్డ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది లాంగ్వేజ్ మీకు అండర్స్టాండ్ అవ్వదు. క్యాస్టెడ్ ఆర్ రోల్డ్ ట్వైస్ అన్నా, or 2 dice are rolled అన్న సిచ్యుయేషన్ ఒకటే. దే బోత్ విల్ హ్యావ్ సేమ్ శాంపిల్ స్పేస్. ఓకేనా? ఇవి క్లియర్ గా ఉండాలి మనకి. ఫస్ట్ ఇవి క్లియర్ గా ఉండాలి. బోత్ విల్ హ్యావ్ సేమ్ శాంపిల్ స్పేస్. క్లియర్ అమ్మా? శాంపిల్ స్పేస్ ఎలా వస్తుంది 2 డైస్ రోల్ చేసినప్పుడు? హౌ టు డూ దట్? విల్ డూ ఇట్ బై ద సేమ్ టాబ్లెట్ మెథడ్. దాని గురించి కొంచెం మాట్లాడండి, డై రోల్ గురించి కొంచెం మాట్లాడచ్చు. సో కెన్ ఐ క్లియర్ దిస్? Yes, sir. Okay, good. Now I am not going by the conventional way what your textbook says, but problem ఎలా హ్యాండిల్ చేయాలని నేను నా డిస్కషన్ ఉంటుంది మోస్ట్లీ. సో హియర్ యూ హ్యావ్ డై మీరు తీసుకున్నారు అనుకోండి. So let's write 1, 2, 3, 4, 5, 6 possibilities. Rastam. Right. So I can write down 1, 2, 3, 4, 5, 6. Okay, so let's form the table. Okay, let's draw that. So this is a very good exercise. మీకు ఒక ఐడియా వస్తుంది. So how many possibilities you will have when 2 dice are rolled or a die is rolled twice? So you get 36. 6 times 6 12 కాదమ్మా, 36 వస్తాయి. అందుకే నేను చేస్తున్నాం ఇది. సో 1 1 చెక్ చేయండి. 1 2 1 3 1 4. You can have 1 5. You can have 1 6. Now the same way 2 1 2 2 2 3 2 4. You had 2 5. You have 2 6. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ రాయగలుగుతారా దీన్ని? చెక్ ఇట్. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా వస్తుంది? 4 1 4 2 4 3 4 4 4 5 4 6. Okay, Nama. Next, all of you can write 5 1 5 2 5 3 5 4 5 5 5 6. Nama. Next, you can start changing. 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. So this is the very basic start. So ikkada manaki total meer count cheskunte 6 times 6 you have 36 possible outcomes untayi rendu dice roll chestunnappudu. Okay na?
possible outcomes. So 12 అనుకుంటారు, it's not 12, it is 36. ఎందుకంటే 6 plus 6 12 ఉంటాయి అనుకుంటారు. No, it's 6 times 6 actually. 36 possible outcomes. These are 36 possible outcomes what you see. Okay na? Is everyone clear? Hello? Yes, sir. Clear. Good. Now ఈ టేబుల్ మళ్ళీ ఇంకొకసారి రీడ్రా చేద్దాం. So I want to redraw the table in a different fashion, in a better way, so that you will understand. So chinna table giddam, so that I have to tell you something here. So again we will write 1 2 3 4 5 6. So like 1 2 3 4 5 6. రేపు మార్నింగ్ మాత్రం నేను పెద్ద భోగి మంట ప్లాన్ చేస్తున్నాను. సో will be a very big one. Definitely I will try to put up one video of that. Have a watch. So this is how we have ఇది విధంగా 1 2. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఉంది, నేను కలర్ఫుల్ గా చేస్తాను. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్ ఫర్ యూ. యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో ఇది ఇక్కడ చూద్దాం. సో వన్ మోర్ టైం విల్ డూ దట్. సో హియర్ 1 1 1 2. ఇక్కడ మనం చూడాల్సిన చాలా ఉంటాయి. 1 2 1 3 1 4 1 5 1 6. అలాగే 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6. అలాగే 4 1 4 2 4 3 4 4 4 5 4 6. Next 5 1 5 2 5 3 5 4 5 5 5 6. And the next one 6 1 6 2 6 3 6 4 6 5 6 6. Okay na? So రాసిన తర్వాత నేను ఐ విల్ కలర్ సంథింగ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. ఈ అబ్జర్వేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఐ వాంట్ యు టు వాచ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ కాల్డ్ డయాగనల్. ఓకే, సో ఐ థింక్ మీరు దీన్ని గ్రీన్ కలర్ లో చూస్తున్నారు. సో ప్లీజ్ సీ దట్. So what is the specialty of this? What is the specialty of this one? గుర్తుపట్టి చెప్పగలుగుతారా? What is the specialty of this? This diagonal, same number. They are called doublets. Okay. Doublet means what? మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. డబులెట్ అంటే ఏంటి? Getting same number that twice. Getting same number twice. అలా వచ్చేదా డబులెట్ అని పిలుస్తారు. ఓకేనా? క్లియరా? Same number on both dice. Both the dice. That is called a doublet.
ఒకవేళ మీకు క్వశ్చన్ లో డబులెట్ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే సేమ్ నెంబర్ ఇస్ కమింగ్ ఆన్ బోత్ ద డైస్, దట్ ఈస్ కాల్డ్ డబులెట్. క్లియరా? ఫస్ట్ థింగ్, ఆ డబులెట్స్ ఎక్కడ వస్తాయి మనకి టేబుల్లో? అక్రాస్ డయాగనల్. ఓకేనా? అక్రాస్ డయాగనల్ వాట్ వి గెట్ ఇస్ డబులెట్. నౌ ఇప్పుడు ఇంకొక అబ్జర్వేషన్. 6. ఓకే, ఎన్ని వచ్చాయి డబులెట్స్? డబులెట్స్ ఎన్నమ్మా? వెరీ గుడ్, 6 numbers. There are 6 numbers of doublets. ఓకేనా? 6 out of 36 there will be doublets. ఇది రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 out of 36 are doublets. 6 out of 36 వచ్చేసి doublets ఉంటాయి. క్లియరా? Everyone is clear about this? 6 out of 36 are doublets. Clear? Now let's move on. Now let me put a different color. Okay, manam sorry, ee color edo choose chestunna. Now Yes, sir. observe this one. Idi observe cheyandi amma. What is the sum here? ఈ డయాగ్రామ్ లో సమ్ ఎంత? ఇక్కడ 2 1 వచ్చింది, ఇక్కడ 1 2. సమ్ ఎంత? ఈ సమ్ వచ్చేసి చూడండి 3. అంతేనా? ఇంతవరకు ఒక డయాగ్రామ్ తీయండి. ఇది 1 1, ఇది వచ్చేసి సమ్ 2. ఓకేనా? 1 + 1 is 2. క్లియర్ అవుతుందా? నేను చెప్పేది మాట్లాడుతున్నా అర్థమవుతుందా? హలో హలో, ఇస్ దిస్ క్లియర్? Clear, sir. Very good. Now sum 1. Okay, sum 1 రావడానికి పాసిబిలిటీస్ ఎన్నమ్మా? ఓన్లీ 1 పాసిబిలిటీ. 1, Yes, sir. 1 వచ్చినప్పుడు 1 వస్తుంది. సమ్ 3 రావడానికి సమ్ ఓకే సమ్ 2. ఓకే సమ్ 2 మినిమం స్కోర్ 2 వస్తుంది. మినిమం స్కోర్ 2, 1, 1 వచ్చినప్పుడే 2 వస్తుంది మనకి స్కోర్. ఇప్పుడు 3 రావడానికి ఎన్ని పాసిబిలిటీస్? 2 1 2 2. ఓకేనా? సో దట్ ఈస్ సమ్ 3. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, 3 1 2 2 1 3. ఈ సైడ్ నుంచి చూస్తే ఈ డయాగ్రామ్ లో మీకు సమ్ ఎంత వచ్చింది? కరెక్ట్ గా ఇది మ్యాచ్ అవుతుంది చూడండి, 4. ఓకేనా? క్లియరా? నౌ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇంకొక కలర్ తీసుకొని చూద్దాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సిచ్యుయేషన్. ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఓకే, దిస్ డయాగ్రామ్, this will sum to 5. క్లియరా? నౌ నెక్స్ట్ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ లో మీరు ఏ 2 నెంబర్స్ యాడ్ చేసినా మీకు కరెక్ట్ గా చూస్తే సమ్ 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ లో మీరు ఎలా తీసుకొని ఏ సమ్ చూసినా పర్ఫెక్ట్ గా ఇక్కడ 7 ఉంటుంది దీని సమ్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. ఇది వచ్చేసి మీకు కరెక్ట్ గా సమ్ 8 ఇస్తుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఈ డయాగ్రామ్ చూడండి, 6 3 5 4 4 5. ఇది వచ్చేసి కరెక్ట్ గా సమ్ 9. ఇది కరెక్ట్ గా చూస్తే నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే మీకు సమ్ వచ్చేసి 10 ఇస్తుంటుంది. ఈ డయాగ్రామ్ చూడండి, దిస్ డయాగ్రామ్ విల్ గివ్ యూ సమ్ 11 ఉంటుంది. ద లాస్ట్ వన్ ఇక్కడ చూస్తే సమ్ 12 ఉంటుంది. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? Clear, sir. ఓకే. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో దీనికి టెక్నిక్ ఏ విధంగా ఉంటుంది దీనికి మనం చూద్దాం. సో లెట్ us కన్స్ట్రక్ట్ వన్ సింపుల్ థింగ్. ఇక్కడ ది క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ the sum of the scores on the dice on the throw of 2 dice
is 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So is all these situations, okay, all these full situations ki సమ్ ఇంత రావడానికి మనకి పాసిబిలిటీస్ ఎంత, సమ్ 7 రావడానికి పాసిబిలిటీ ఎంత, సో సమ్ 5 రావడానికి పాసిబిలిటీ ఎంత, సమ్ 6 రావడానికి పాసిబిలిటీ ఎంత, ఏ సమ్ రావడానికి మోస్ట్ ప్రాబబిలిటీ విచ్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రాబబిలిటీ అనేది మనం లెక్క వేయడానికి దేర్ ఇస్ ఏ ప్రాసెస్. ఇప్పుడు మీరు జాగ్రత్త గమనించుంటే, మీరు ఇందాక టేబుల్ ఒకసారి జస్ట్ చూడండి, మీరు జాగ్రత్త గమనించుంటే టేబుల్లో ఒక విచిత్రమైన ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. సో లెట్ us డ్రా వన్ హిల్ అనమాట. ఒక హిల్ డ్రా చేయండి. ఇలాగా హిల్ డ్రా చేసిన తర్వాత ఈ హిల్లో మీరు చూసినప్పుడు మినిమం స్కోర్ ఎంత ఉంటుందమ్మా? సో I don't think I selected this one. మినిమం స్కోర్ ఎంత ఉంటుందమ్మా? 2. నెక్స్ట్ స్కోర్ 3, నెక్స్ట్ స్కోర్ 4, నెక్స్ట్ స్కోర్ 5 ఉంటుంది, నెక్స్ట్ స్కోర్ 6 ఉంటుంది, 7 వచ్చేసి పీక్ లో ఉంటుంది, నెక్స్ట్ స్కోర్ 8, టోటల్ 9, 10, 11, 12. దీస్ ఆర్ ద పాసిబుల్ స్కోర్స్. ఇప్పుడు ఇలా రాసుకోండి. ఫస్ట్ హిల్ లాగా రాయండి. 7 వచ్చేసి టాప్ ఆఫ్ ద హిల్ లో పెట్టండి. తర్వాత 8, 9, 10 to 12 డౌన్వర్డ్స్ పెట్టండి. 2 to 7 అప్వర్డ్స్ పెట్టండి. ఇప్పుడు మీకు సమ్ 2 రావడానికి మీరు జాగ్రత్త చూడండి, హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో దేర్ విల్ బి ఓన్లీ 1 పాసిబిలిటీ. ఇక్కడ 1 పాసిబిలిటీ వస్తుంది, ఒక పాసిబుల్ వే. సమ్ 3 రావడానికి 2, 1, 1, 3. సో ఇక్కడ 2 పాసిబుల్ వేస్, అట్లాగే 4 కి 3 పాసిబుల్ వేస్, ఇలాగ 5 కి 4 పాసిబుల్ వేస్, 6 కి 5 పాసిబుల్ వేస్, 7 కి 6 పాసిబుల్ వేస్ వస్తాయి మీకు. నెక్స్ట్ 8 కి వచ్చేటప్పుడు మళ్ళీ పడిపోతుంది, 5 పాసిబిలిటీస్, 9 కి 4, 10 కి 3, 11 కి 2, 12 కి మళ్ళీ 1. ఓకేనా? ఇది రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు 1 possibility, what if the probability to get sum 2 when 2 dice are rolled అన్నాడు. 2 dice are rolled అన్నప్పుడు total possibilities 36. అవుట్ ఆఫ్ 36 possibilities లో sum 2 రావడానికి probability 1/36 by 36 బేసిస్ ఏంటి. మీరు దీన్ని మెమరైజ్ చేసి పెట్టేసుకోండి. మై స్ట్రాంగ్ రికమెండేషన్, ఇది మీ మెమరీలో పెట్టేయండి. 5/36, 4/36, 3/36, 2/36, 1/36. ఇది మైండ్ లో పెట్టేయండి. కీప్ దిస్ ఇన్ మైండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని మైండ్ లో పెట్టేయండి, ఫుల్ గా లాక్ చేసేయండి. ఈ టెక్నిక్ మీరు లాక్ చేసేయండి. మీకు ఏం లేదు, ఇంకా ఈజీగా చెప్తాను కన్స్ట్రక్షన్. దీన్ని ఇంకొక రౌండ్ చెప్తాను, మీరు జాగ్రత్త చూడండి ఎలా చేయాలనేది. మనకి పాసిబుల్ స్కోర్స్ ఇలా రాయండి. పాసిబుల్ స్కోర్స్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2, 3, 4, 5, 6 ఇక్కడ పెట్టండి. 7 పీక్ లో పెట్టండి. మళ్ళీ డౌన్వర్డ్స్ 8, 7 పీక్ లో ఉండాలి, మర్చిపోద్దు. 8, 9, 10, 11, 12. ఓకే, ఇది రాయండి. తర్వాత ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాసుకుంటూ పోండి. 1, 2, 3, 4, 5, 6 వరకు రాయాలి. 8 మళ్ళీ రాయొద్దు, 6 వరకు రాయండి. మళ్ళీ డౌన్ ట్రెండ్, 1 to 6 అప్ ట్రెండ్, మళ్ళీ డౌన్ ట్రెండ్. ఓకేనా? డౌన్ ట్రెండ్ అంటే 6, 5, 4, 3, 2, 1 రాసేయండి. రాసిన తర్వాత డివైడెడ్ బై 36 పెట్టింది. దట్స్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. సో దిస్ ఇస్ ద టెక్నిక్. మీరు మెమరైజ్ చేయండి. దిస్ యు కీప్ ఇన్ ద మెమరీ, కీప్ ఇన్ యువర్ మెమరీ.
1/36. ఎందుకనేది అంటే ఎప్పుడు వస్తుంది ఇది? చాలా చోట్ల వస్తుంది. మీకు బేస్ థియరం ఏవి సాల్వ్ చేయాలంటే దిస్ ఇస్ వెరీ హ్యాండీ టెక్నిక్. ఈ టెక్నిక్ మీ మైండ్ లో పెట్టుకోండి, మెమరైజ్ దిస్. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే when 2 dice are rolled probability of getting different possible sums okay na? Probability of getting different possible sums, దానికి ఈ టేబుల్ పక్కాగా ఉపయోగపడుతుంది. కీప్ ఇన్ మెమరీ. నేను చెప్పేది మెమరైజ్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెమరైజ్ దిస్. ఈ టేబుల్ మైండ్ లో పెట్టుకోండి. దిస్ టెక్నిక్ ఇస్ బ్యూటిఫుల్ టెక్నిక్. ఇది మైండ్ లో పెట్టుకోండి. మీకు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను, బట్ యు మెమరైజ్ దిస్ టేబుల్. 2 to 7 వరకు అప్ రాయండి, 7 to 12 మళ్ళీ డౌన్ కి రాయండి. ఇదే పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేయండి. 1 to 6 రాయండి, 6 to 1 మళ్ళీ రాయండి. డివైడెడ్ బై 36 పడేయండి, అయిపోయింది. టేబుల్ కన్స్ట్రక్ట్ అయిపోయింది. టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ 2 dice are rolled, probability of getting different possible sums. Okay, sum 2 ki probability enta 1/36. Suppose when 2 dice are rolled, what is the probability of getting the sum 5? 4/36. Rightly you can read out. What is the probability of getting the sum 9? 4/36. Memorize this. What is the probability of getting the sum 12? ఈ టేబుల్ మీ దగ్గర ఉంటే మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పెద్ద టేబుల్ కన్స్ట్రక్షన్ శాంపుల్ స్పేస్ మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఈ శాంపుల్ స్పేస్ కన్స్ట్రక్షన్ కి మీకు టైం పడిపోతుంది. అలా టైం పట్టకుండా దిస్ ద షార్ట్ కట్ టెక్నిక్, వెరీ నైస్ టెక్నిక్, మీరు హ్యాండిల్ చేయొచ్చు. క్లియరా? ఎనీవే దిస్ వీడియో రికార్డ్ ఐ విల్ కీప్, ఐ విల్ షేర్ విత్ యు ఆల్, నో ప్రాబ్లం. క్లియర్? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. క్లియరా ఇంతవరకు? హలో, క్లియర్ సార్. ఓకే, మనకి టైం అవుట్ వస్తుందమ్మా. సో విల్ క్లోజ్ దిస్. ఐ థింక్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ఇట్స్ ఓన్. సో మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ విల్ లాగ్ ఇన్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ అబౌట్ కార్డ్స్ అనమాట. మళ్ళీ కొంచెం కార్డ్స్ గురించి మాట్లాడతాను అండ్ దెన్ విల్ క్లోజ్ టుడే. సో యూ క్యాన్ రీలాగ్ వన్ మోర్ టైం.